అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. కయీను, హేబేలు ఇద్దరూ దేవునికి అర్పణలను అర్పించారు. అయితే దేవుడు కయీను అర్పణను తృణీకరించారు, హేబేలు అర్పణను స్వీకరించారు. దానికి కారణము కయీను అర్పణలో విశ్వాసము లేదు, అందుకే అది నీతిగా ఎంచబడలేదు. హేబేలు దేవుని ప్రేమించి విశ్వాసముతో ఆయనకు అర్పణను అర్పించాడు. అది దేవునికి నీతిగా కనిపించింది. దేవునికి అర్పించే ప్రతి అర్పణను, బలిని, కానుకను విశ్వాసముతో సమర్పించాలి. అప్పుడే అది నీతిగా ఎంచబడుతుంది. ఆచారబద్ధముగాను, బలవంతముగాను, అయిష్టముగాను అర్పించే బలులు నీతియుక్తమైనవి కావు. మనమైతే దేవునికి బలులు అర్పించవలసిన అవసరం లేదు. మన ప్రభువే మన కొరకు బలిగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు మనము చేసే ప్రతి కార్యము, అది మాట చేతే గాని, తలంపు చేతే కాని చేసే ప్రతి కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి చేసినప్పుడే అది నీతిగా ఎంచబడుతుంది. ఇటువంటి కృప దయచేయమని దేవుని మనము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా కొరకు మీ కుమారుని బలిగా అర్పించినందుకు మీకు వందనములు. యేసు నామమునందు విశ్వాసముంచి మేము చేసే ప్రతి కార్యమును అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.